వర్షాకాలం వచ్చిందంటే చాలు అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే. అలాగనదే మారుమూల ప్రాంతం కాదు, జిల్లా కేంద్రం. ప్రభుత్వాలు ఎన్ని మారినా వానగండ నుంచి ఆ ఊరి జనం గట్టెక్కిందే లేదు. మొన్నటికి మొన్న ఒక బస్సు నీళ్లలో ఇరుక్కుపోతే నిన్న ఒక చిన్నారి మురికి కాలువలో కొట్టుకుపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో ఆ జిల్లా కేంద్రం వాసులు ఎదుర్కొంటున్న కష్టాలపై మనం కూడా చూద్దాం. చిన్నపాటి వర్షానికే నిజామాబాద్ నగరం చిత్తడిగా మారుతుంది. భారీ వర్షం కురిస్తే రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా నిజామాబాద్ నగర ప్రజలు అస్తవ్యస్తమైనటువంటి డ్రైనేజీల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల మనం కురిసినటువంటి భారీ వర్షానికి ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే కమాన్ అంతా కూడా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఆర్టీసీ బస్సు చిక్కుకోవడంతో వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ప్రయాణికులు ఆహాకారాలు చేసి ఈదుకుంటూ బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ రైల్వే కమాన్ దగ్గర ఉన్నటువంటి ఈ డ్రైనేజీలోంచి నీరు సకాలంలో బయటకి వెళ్ళకపోవడంతో ఇక్కడంతా కూడా ఈ డ్రైనేజీ నుంచి వాటర్ అంతా కూడా పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం నీటితో నిండిపోవడం జరిగింది. ఆర్టీసీ బస్సు చిక్కుకుపోవడంతో పాటు వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే నిజామాబాద్ నగరంలో గూపన్పల్లి, అర్సాపల్లి, మాలపల్లి, నాగారం వంటి లోతట్టు ప్రాంతాలు ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. గత 15 సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కొనసాగాయి. ఇటీవలే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. కానీ వాస్తవికంగా ఇక్కడ భిన్నమైన పరిస్థితి ఉంది. వర్షం కురిస్తే చాలు లోతట్టు ప్రాంతాలు జలమయంగా చెరువులను తరిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు అండర్ గ్రౌండేజీ పనులు ఎక్కడి వరకు వచ్చాయి, అధికారులు ఏమంటున్నారు, ప్రజాప్రతినిధులు ఏమంటున్నారు, ప్రజలు వర్షం పడ్డప్పుడల్లా ఎందుకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందో చూద్దాం. చూసారుగా ఈ భయంకర దృశ్యాన్ని. ఇది ఈ వారం జరిగిన ప్రమాదం. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి నిజామాబాద్ పట్టణంలోని రైల్వే బ్రిడ్జి కింద ఏ స్థాయిలో నీరు చేరుకుందో, ఆర్టీసీ బస్సు అడుగు కూడా ముందుకు వెనక్కు కదల్లేక అట్లాగే ఉండిపోయింది. పగటివేళ కాబట్టి సరిపోయింది. అదే ఏ అర్ధరాత్రో అపరాత్రో అయ్యుంటే ఎంతమంది ప్రాణాలు పోయేవో. ఈ ఒక్క సంఘటన చాలు నిజామాబాద్ దుస్థితిని వివరించడానికి. సోషల్ మీడియాలో చూసిన వారికి ఇది వింతగా తోచచ్చు, కానీ స్థానికులకు మాత్రం ఇది చాలా కామన్ సమస్య. లోతట్టు ప్రాంతాల్లో ఇది సర్వసాధారణంగా జరుగుతూ వస్తోంది. దినదినాభివృద్ధి చెందుతూ ఉన్న నగరాల్లో నిజామాబాద్ సిటీ ఒకటి. నగర జనాభా కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. కానీ జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ కానీ డ్రైనేజీల ఏర్పాటు కానీ జరగడం లేదు. దీంతో చినుకు పడితే చాలు వణకాల్సిన దుస్థితి. నిజామాబాద్ నగర జనాభా సుమారు 4,50,000. 1974లో రూపొందించిన మాస్టర్ ప్లాన్నే ఇప్పటికీ అమలు చేస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగలేదు. 50 ఏళ్ల నాటి మాస్టర్ ప్లాన్ ఇప్పటికీ ఉండడం గమనార్హం. మరోవైపు చెరువులు, మురికి కాలువలు కబ్జాకు గురై కనుమరుగవుతున్నాయి. దీంతో వర్షం పడ్డప్పుడు వరద నీరు డ్రైనేజీ లేక రోడ్లపై పొంగి పొర్లుతోంది. నిజామాబాద్ నగరంలో ప్రధానంగా 6 లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. రైల్వే కమాన్, అర్సపల్లి, ఆటోనగర్, నాగారం, ఎల్లమ్మగుట్ట, సీఎం రోడ్డు ప్రాంతాలు ఎప్పుడు వర్షం కురిసినా నీట మునుగుతాయి. భారీ వర్షం పడితే ఈ ప్రాంతంలో రాకపోకలు స్తంభించిపోతాయి. ఇటీవల జరిగిన రైల్వే కమాన్ సంఘటనకు ఆ ప్రాంతం లోతట్టులో ఉండడమే కాకుండా అధికారుల నిర్లక్ష్యం కూడా కారణమని స్పష్టంగా తెలుస్తోంది. చుట్టుపక్కల నుంచి ఈ ఏరియాకు చేరే మురికి నీటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోతోంది. ఒక్కసారిగా భారీ వర్షం పడితే నీరంతా ఎటూ వెళ్లే అవకాశం లేక నిల్వ ఉండిపోయి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నిజామాబాద్ సిటీలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు జనావాసాలు, షాపుల్లోకి చేరుతోంది. ఆటోనగర్, అర్సపల్లిలో ఎక్కువగా వ్యాపార సముదాయాలు, ఆటోమొబైల్ షాపులు ఉన్నాయి. వర్షం భారీగా పడిందంటే వ్యాపారాలు మూసుకోవలసిందే. వర్షం పడ్డప్పుడు కంటిన్యూ 2 hours పడ్డది అనుకోండి, ఇది మొత్తం నిండిపోతుంది. డివైడర్ దాకా వస్తాయి వాటర్. ఇటు పోనీకి రాదు. వర్షం పడితే షాప్ మూసేసుకోవాలి. ఇక ఇప్పుడు మీరు చూసి మొత్తం ఇక్కడ ఉన్న వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోతాయి. మొత్తం గ్యారేజే మూసేయాలి. ఇంకా ఎక్కువ వర్షం పడ్డది అనుకో లోపల కాళ్ళు కూడా ఖరాబ్ అయిపోతాయి. అంతగానం వర్షం పడ్డే డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదు. మొత్తం వాటర్ ఎయిర్ గారికి బ్లాక్ అయిపోతాయి. మొత్తం ఈ లైన్గా అక్కడ నుంచి ఉంది కదండి, అక్కడ నుంచి లైన్ మొత్తం బంద్ చేయాలి. షాపులు 6 దాకా మొత్తం షాపులు బంద్ చేయాలి. అంటే ఎన్నో ఏళ్ళు ఇదే పరిస్థితి ఉందా? ఎన్నో ఏళ్ళు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు వీళ్ళందరూ. అప్పటి నుంచి పరిస్థితి ఇంతే ఉంది. సేమ్ సిచ్యువేషన్. వర్షం పడదా, వర్షాకాలం వచ్చిందా ఒక 10 రోజులైనా షాపులు బందులు పెట్టుకోవాలా, అట్లుంటుంది.
సిటీలోని 60 డివిజన్లలో మురికినీరు భూగర్భ కాలువల ద్వారా నగర శివారుకు చేరవేసే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని అధికారులు చెప్తుంటారు. 2004లో అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించగా కాంగ్రెస్ హయాంలో పనులు ప్రారంభించారు. చివరకు 2017లో బీఆర్ఎస్ హయాంలో పనులు పూర్తయ్యాయి. ఇన్నేళ్ల పాటు ఎన్ని అంతరాయాలు అవాంతరాలు ఎదురైనా నగర ప్రజలు భరించారు, సహకరించారు. ఇళ్ల నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ వరకు ఎవరికి వారు సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పడంతో పనులు చాలా మంది ముందుకు రాలేదు. 80% పూర్తయినా మిగిలిన 20% పనులే కీలకంగా మారాయి. ఫలితంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి నీరు రోడ్లపైకొస్తోంది. ఏదైతే రోడ్లపైన మురికి కాలువలపైన అక్రమ నిర్మాణాలు చేపట్టినో వాటిని తొలగించాలి. హైదరాబాద్లో చేపట్టిన విధంగా అక్రమ నిర్మాణాలను తొలగించి ఏవైతే చెరువులు కబ్జాకు అవుతున్నాయో వాటిని కాపాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ యొక్క వర్క్ను స్వయంగా ఇది చేసిన వాటికే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. కానీ కబ్జాలను తొలగించకపోవడము, ఎవరైతే కబ్జాల ఇది చేస్తున్నారో వాటిని తొలగించిన వాడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. వర్షాలు వస్తున్నాయని సూచన ఉన్నా కానీ అధికారులు పట్టించుకోకపోవడం చాలా శోచనీయము. ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా నెక్స్ట్ చర్య తీసుకోవాలని కోరుచున్నాం. నిజామాబాద్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడానికి గత పాలకులే కారణమంటున్నారు ప్రస్తుత ఎమ్మెల్యే ధన్పాల సూర్యనారాయణ గుప్తా. దీనికి తోడు కొంతమంది అవినీతి అధికారుల వల్ల పనులు సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం మొత్తము సమస్యల వలయమే. అన్ని సమస్యలే, రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, పార్కింగ్ వ్యవస్థ కానీ, హాస్పిటల్ అంటే విద్యా వైద్యం విషయం కానీ, ఈ ప్రజలు ఏదైతే కనీస డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే బిగాల్ గణేష్ గుప్తా గారు 1000 కోట్ల అభివృద్ధి అంటే ఇవన్నీ సమస్యలే. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయము పెద్దలు డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మెయిన్ లైన్ వేయడం జరిగింది. ఆ తర్వాత సబ్ లైన్స్ మొత్తం కూడా 90% సబ్ లైన్స్ వేయడం జరిగింది బిగాల గణేష్ గుప్తా గారి పీరియడ్లో. మాస్టర్ ప్లాన్ మార్చే విషయమై అన్ని వర్గాల ప్రజలతో చర్చిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బంది కాకుండా ఏదైతే ఇప్పుడున్న మాస్టర్ ప్లాన్ కొన్ని వర్గాల ప్రజలకు సంతృప్తి పరచడానికి ఇంకొందరికి ఇబ్బంది పెట్టడం జరిగింది. తప్పకుండా దీనిపైన కలెక్టర్ గారి మరియు అధికారుల సమక్షంలో మళ్ళీ ఆలోచించి కొత్త మాస్టర్ ప్లాన్ గురించి లేదా దాన్ని మాడిఫికేషన్ చేసుకోవడానికి నేను తప్పకుండా మేము సమావేశం పెడతాం. నిజామాబాద్ నగరపాలక సంస్థ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. లోతట్టు ప్రాంతాల వద్ద ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని, ఈ మేరకు అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఈ మొత్తం నగరంలో లోతట్టు ప్రాంతాలు ఈ వాటర్ నిలిచిపోయే ప్లేస్లు ఒక 5 నుంచి 6 ప్లేసెస్ ఉన్నాయి. వాటిపైన దృష్టి పెట్టాలని నేను కమిషనర్ గారికి చెప్పినా ఇవి మళ్ళీ రిపీట్ కావద్దు ఫ్యూచర్లో. ఈ 6 ప్లేసెస్లో వాటర్ స్టాబింగ్ అవుతూ ఉంది. అక్కడ మళ్ళీ ఈ ఎక్కడైతే సిటీ డెవలప్ అవుతూ ఉందో అక్కడ రోడ్స్ లేకపోవడము, అయితే మొరము అంటే గ్రావిటీ కానీ ఈ పౌడర్ కానీ గుంతలు గుడుపుతూ ఉన్నారు. మేము అనేక సార్లు చెప్పిన తర్వాత ఈ రిపీట్ కాకుండా నేను కూడా పూర్తిగా దానిపైన దృష్టి పెడతా. ప్రజలకు ఇబ్బంది కాకుండా ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ఆ కాకుండా నేను అధికారులతోటి కలిసి దాని మీద నేను దృష్టి పెడతాను తెలియజేస్తాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో, నిజామాబాద్ నగరవాసుల సమస్యలు ఎప్పుడు తీరుతాయో వేచి చూడాల్సిందే. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను విస్తరించకపోవడంతో వర్షాకాలం వచ్చిందంటే ప్రతి సంవత్సరం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో జనవాసాలన్నీ పూర్తిగా జలమయంగా మారుతున్నాయి. దీనికి తోడు 50 సంవత్సరాల క్రితం అమలు చేసినటువంటి మాస్టర్ ప్లాన్నే ఇప్పటికీ కొనసాగించడం కూడా ఒక కారణంగా మారింది. మరోవైపు కొన్ని కుంటలు, చెరువుల వద్ద, డ్రైనేజీల వద్ద చేపట్టినటువంటి ఆక్రమణలు కూడా ఈ వర్షపు నీరు రోడ్లపైకి చేరుకునేందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. మొత్తం మీద శాశ్వత పరిష్కారం దీనికి చూపెట్టాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో మిగిలిన పనులను కూడా సకాలంలో పూర్తి చేయాలని చెప్పి నగరవాసులు కోరుతున్నారు. వర్షాకాలంలో తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.